హాయ్ లేడీస్ అందరికీ. నేను మీ చిట్టి ఎవరు అని చూడొద్దు. మొన్న 2 days బ్యాక్ నాకు బండి వచ్చింది, నేను బండి నడుపుతున్నానని చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకున్నాను కదా, ఆ చిట్టియే నేనన్నమాట. ఏంటంటే బండి నేర్చుకున్నాను, మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి అని చెప్పాను తప్ప ఎక్కడ నేర్చుకున్నాను, మీరు నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలో చెప్పలేదు కదా, సారీ. మన అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం బయటే చెప్తారనమాట క్లాసు. అక్కడ ఒక 4-5 ఉంటాయి స్కూల్స్, కానీ స్టార్టింగ్లోనే మనది రాజేశ్వరి డ్రైవింగ్ స్కూల్ అని పెద్ద ఫ్లెక్సీ కూడా ఉంటుంది, చూడండి. అక్కడే ఎందుకు చెప్తున్నానంటే ఆవిడది మనకి క్లాస్ డ్రైవింగ్ నేర్పించే ఆవిడ మన అమ్మ వయసు ఉంటుంది, చాలా బాగా చెప్తారు. అప్పుడప్పుడు మనం తెలియక పొరపాటు చేస్తే అరుస్తారు కూడా, ఫీల్ అవ్వకండి. స్కూల్ అనుకోండి, ఇంట్లో అమ్మ అనుకోండి, ఎవరైనా అరిస్తేనే కదా మనం అన్నీ మంచిగా నేర్చుకునేది. సో అలా తీసుకోండి. నేనైతే జాయిన్ అయిన 3 days కొంచెం కష్టం అనిపించింది. అంటే వెళ్ళి గంట సేపు బండి నడిపించుకెళ్ళి దాన్ని లాక్కొని వచ్చి చాలా కష్టం, కాళ్ళు నొప్పులు వచ్చాయి, అబ్బా నా వల్ల కావట్లేదు అనిపించింది. కానీ 3 days ఉంటుంది, 4th day నుంచి మనకే అర్థమైపోద్ది. తప్పకుండా నేను 1 week 10 daysలో బండి నేర్చుకుంటాను అని. మీకు అలా అనిపించకపోతే నన్ను అడగండి. కానీ లేడీస్ అన్నానని లేడీస్ అనే కాదు, ఆవిడ బాయ్స్కి లేడీస్కి కూడా చెప్తారు. బాయ్స్ మీరు కూడా లేడీస్కి ఎవరికైనా తెలియాలి అనుకుంటే ప్లీజ్ మీ వైఫ్, మీ మదర్, మీ సిస్టర్ ఇట్లా ఎవరున్నా కూడా మీరు స్వయంగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి నేర్పించి తీసుకొస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తారు. సో తప్పకుండా లేడీస్కి హెల్ప్ చేయండి. అంటే నేనైతే నేర్చుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సో నాలాంటి వాళ్ళు చాలామంది నేర్చుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. నేర్చుకోండి అబ్బా, మనం అనుకుంటే రాలేనిది ఏది ఉండదు, నేర్చుకోవచ్చు. నేనైతే రోజు మార్నింగ్ మా వారికి లేపేసేదాన్ని. అంటే ఇక్కడి నుంచి అక్కయ్యపాలెం వెళ్ళాలంటే కష్టం కదా, మార్నింగ్ 6 o'clock వెళ్ళి 1 hour నా క్లాస్ అయినంత వరకు పాపం అక్కడ వెయిట్ చేసి నన్ను తీసుకొచ్చి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 6 o'clock వెళ్ళి, సో ఒక 1 week నాతో కష్టపడ్డారు. అతని కష్టానికి తగ్గట్టు నేను బండి నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను బండి తీస్తున్నాను, అతను హ్యాపీగా వెనక్కి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా నేర్చుకోండి, మీ వాళ్ళ దగ్గర సవ్వాస్ అనిపించుకోండి. నేనేమైనా తప్పుగా చెప్పుంటే సారీ. సో తనే మన టీచర్ అన్నమాట. వీళ్ళిద్దరు నాతో పాటే జాయిన్ అయ్యారు, కానీ నాకన్నా 1 day ముందే డబుల్ చేస్తుంటాను. వాళ్ళు అక్కడే అక్కయ్యపాలెం దగ్గరే వాళ్ళ హౌస్, నాది మాత్రం ఇక్కడ మన 1 town. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది లేడీస్ మనలాగే వస్తుంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు, అవలేని వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, మనంతే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో నేర్చుకోవాలి, ఎందుకు రాదు మనకి వస్తుంది అనే పట్టుదలతో మీరు నేర్చుకోండి, నేర్చుకోగలరు. అందరికీ ఆల్ ది బెస్ట్. పాపం తనైతే నేను మానేసే 2 days ముందే జాయిన్ అయింది. సో తనకు కూడా ఆల్ ది బెస్ట్.